యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు అత్యంత ఇష్టమైన వాటిల్లో బంగారం ముందు వరుసలో ఉంటుంది. వీలైనంత మేర తమ స్తోమతకు తగినట్లు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే కొద్ది నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులు కనీసం తులం బంగారం కొనుగోలు చేసేందుకు సైతం వెనకడుగు వేయాల్సి వస్తుంది. అయితే గత 2 రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గాయి. తులం రేటు ఏకంగా 3,800 వరకు దిగొచ్చింది. అలాగే ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం ఉంది. దీంతో చాలామంది బంగారం కొనేందుకు సిద్ధమయ్యే ఉంటారు. అయితే వారందరికీ ఊహించని షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ధరలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అయితే వెండి ధర మాత్రం క్రితం రోజు తగ్గి ఈరోజు అదే ధర వద్ద ట్రేడ్ అవుతూ ఊరట కల్పించింది. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర గత 2 రోజులుగా తగ్గి ఈరోజు మళ్ళీ పెరిగింది. మహాశివరాత్రి రోజున 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 1970 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,57,750 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1,800 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,44,600 వద్దకు చేరింది. ఇక బంగారం ధర పెరిగినప్పటికీ వెండి స్వల్ప ఊరట కల్పించింది. క్రితం రోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 20,000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో కిలో వెండి ధర 2,80,000కు దిగొచ్చింది. ఈరోజు సైతం అదే ధర స్థిరంగా కొనసాగుతుంది.